బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్. వోక్స్వేగన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్ డీజిల్ వర్షన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2019లో జరిగింది. మోడల్ 2019, రిజిస్ట్రేషన్ కూడా 2019లో జరిగిందండి. ఇది వచ్చేసరికి వోక్స్వేగన్ వెంటోలో టాప్ ఎండ్ వేరియంట్ అండి. మనకి కంప్లీట్ ఫీచర్స్ ఒక టాప్ ఎండ్ కార్కి వోక్స్వేగన్లో ఏమేమి ఉంటాయో అన్ని ఫీచర్స్ ఈ కార్కి రావడం జరిగింది. ఇది కేవలం 55,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇన్వాయిస్ ఓనర్, అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగింది. లాస్ట్ షోరూమ్కి వెళ్ళిన డేట్ కూడా మీకు ఆగస్టు 2024లోనే వెళ్ళిందన్నమాట. అంటే ఈ మంత్లోనే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఈ కార్ మనకి కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఏమైనా సోల్డ్ అవుట్ ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ సోల్డ్ అవుట్ అని నేను మెన్షన్ చేస్తే కార్ అనేది సేల్ అయిపోయిందని అర్థం అండి. ఒకవేళ సోల్డ్ అవుట్ లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి. హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది అన్నమాట. మీకు అన్ని వీడియోస్లోనే నేను చెప్తున్నానండి, మన ఛానల్ అనేది సెడన్ కార్స్కి, డీజిల్ వేరియంట్స్కి ఎస్పెషల్లీ ఫేమస్ ఛానల్ అండి. అండ్ ఫుల్ క్వాలిటీ కార్స్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వేరే కార్ బజార్స్లో కావచ్చు, వేరే ఏజెంట్స్ దగ్గర కావచ్చు కంపేర్ చేసుకోండి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన క్వాలిటీ కార్స్తో కంపేర్ చేసుకుంటే మీకు బయట ఎక్కడ ఇంత క్వాలిటీ కార్స్ అనేవి అవైలబుల్లో ఉండవండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్ పరంగా కూడా మనం ఇస్తున్న ప్రైజెస్ అనేవి ఎవ్వరు ఇవ్వలేరు, అందులో నో డౌట్. కావాలంటే మీరు బయట కంపేర్ చేసుకొని క్వాలిటీ పరంగా కావచ్చు, ప్రైస్ పరంగా కావచ్చు నా దగ్గరికి రావచ్చు. 100% ప్రతి ఒక్కళ్ళు ఫుల్లీ సాటిస్ఫై అయితే అవుతారండి. సో మనం చెప్పినట్లు ఈ కారు గురించి 55,000 ఏదైతే ఉందో షోరూమ్ మెయింటెనెన్స్ అనేది, ఫస్ట్ అది మనం షోరూమ్ రికార్డ్ చూసిన తర్వాత ఈ వెహికల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఈ కార్ అనేది మనం కస్టమర్కి ఇవ్వడం జరిగిద్దండి. నేను వీడియో మధ్యలో చెప్తాను. ఆఫర్ 100% ప్రతి ఒక్కరైతే ఇష్టపడతారు. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 55,369 కిలోమీటర్స్ ఉందండి ప్రజెంట్ రీడింగ్ అన్నమాట. మనం కార్ 24లో సర్వీస్ హిస్టరీ అనేది మనం రెగ్యులర్గా తెప్పిస్తున్నామండి. అంతేగాని కార్ 24 దగ్గర కార్స్ అయితే మనం తీసుకొని సేల్ చేయట్లేదు. ఇవి మొత్తం కంప్లీట్గా కస్టమర్ టు కస్టమర్ కార్స్ అండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వోక్స్వేగన్ వెంటో హైలైన్ ఇక్కడ మనం చూడొచ్చు. AP39BW 200202 వెహికల్ నెంబర్. రిజిస్ట్రేషన్ డేట్ 8వ నెల 2019లో జరిగిందండి. ఆల్మోస్ట్ ఎండింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2019. మనకి ఫ్యూయల్ టైప్ వచ్చేసరికి డీజిల్. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 9th month 2024లో ఎక్స్పైర్ అయిపోయింది. ఓనర్షిప్ టైప్ చూసుకుంటే ఫస్ట్ ఓనర్ అండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ సర్వీస్ ఎప్పుడు జరిగింది, 7th date 8th month అంటే ఆగస్ట్, ఇదే మంత్లో జరిగింది. 2024లో జరిగింది అన్నమాట. అండ్ ఆ రోజు సర్వీస్ చేసిన రోజు వీళ్ళు రీడింగ్ 54,895 ఉందన్నమాట. ఇప్పుడు 55,160 ఉంది. టోటల్ సర్వీసెస్ ఎన్ని అయ్యాయండి షోరూంలో? 12 జరిగాయి అన్నమాట ఇప్పటి వరకు. టోటల్ లాస్ రిపోర్ట్ ఏమైనా ఉందా, స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా ఉందా, యాక్సిడెంట్ హిస్టరీ ఏమైనా ఉందా, ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా, ఫ్లడ్ వెహికలా, ఇవి మొత్తం చూసుకుంటే ఇక్కడ మనం గ్రీన్ మార్క్స్ చూసుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది.
అలానే ఎప్పుడెప్పుడు మనకి షోరూమ్కి వెళ్ళింది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇంక్లూడింగ్ డేట్స్తో సహా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే జనరల్ రిపేరు 2020లో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే 15,000, 20,000, నెక్స్ట్ 31, నెక్స్ట్ 36, నెక్స్ట్ 44,000, 54,000 దగ్గర ఇక్కడ 7th డేట్ 8th మంత్ అంటే ఈ నెలలో కూడా వెళ్ళి రావడం జరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే క్లియర్గా ఉందండి. ప్రజెంట్ నేను ప్రతి కారుకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, షోరూమ్ మెయింటెనెన్స్ చేసే వెహికల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎందుకంటే షోరూంలో మీకు ఏ పార్ట్ కూడా రిపేర్ అనేది చేయరు, రీప్లేస్ అనేది చేస్తారు. 100% జెన్యూన్ ఐటమ్ వీళ్ళు రీప్లేస్ చేయడం జరిగింది కాబట్టి కారు కూడా మీకు ఒక న్యూ కార్ ఏ విధంగా కంఫర్ట్గా ఉండిద్దో అదే విధంగా ఉండిద్ది అన్నమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2034 వరకు వ్యాలిడ్లో ఉంది. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ 9th మంత్లో ఎక్స్పైర్ అయిపోయిద్దండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. అండ్ టైర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 10,000 to 15,000 కిలోమీటర్స్ అయితే తిరిగే టైర్స్ అయితే ఉన్నాయండి. అండ్ కార్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మనం బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఇక్కడ మనం కార్ క్వాలిటీ అయితే చూడొచ్చు. మొత్తం కార్ మీరు ఏదైతే చూస్తున్నారో మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి. మీరు కార్ దగ్గరికి విజిట్ చేయండి, 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. ఈ కార్ వచ్చేసరికి మనకి 2019లో ఆన్ రోడ్ ప్రైస్ దాదాపుగా 14,30,000 అనేది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏదైనా 14,30,000 వరకు దాదాపుగా ఉందండి. కేవలం 55,000 మాత్రమే తిరిగింది. ఈ కార్ మనం కస్టమర్కి ఆఫర్ చేస్తున్న ప్రైస్ 8,80,000 రూపాయలకి మనం ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ కార్ అన్నమాట. యాక్సెసరీస్ పరంగా కావచ్చు, ఏదైనా సరే కేవలం మనం 8,80,000 రూపాయలకి కస్టమర్కి ఆఫర్ చేస్తున్నాం. మంచి ఆఫర్ అండి. ఇది తీసుకుంటే మాత్రం 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. దీనికి సంబంధించిన 2 keys మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. మీరు ఫీచర్స్ ఒకసారి మాట్లాడుకుంటే ఫ్రంట్ న్యూ మోడల్ ఇది వోక్స్‌వ్యాగన్ వెంటోలో మీకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. విత్ క్రోమ్ ఫినిష్తో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి ఇందులో వీళ్ళు ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. మొత్తం కంప్లీట్గా ఎల్ఈడి సెట్ అనేది వీళ్ళు చేంజ్ చేశారు. లైటింగ్ పరంగా అద్భుతంగా ఉండిద్దండి. అండ్ ఇందులో కంపెనీ నుంచి ఒక మనకి చాలా నచ్చే వోక్స్‌వ్యాగన్, ఆడి, స్కోడాలో మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు మన కీ ఇస్తారు కదండి, ఈ కీని మనం లాంగ్ ప్రెస్, ఇప్పుడు అన్లాక్ ఉంది, లాంగ్ ప్రెస్ ఇలా మనం చేస్తే ఆటోమేటిక్గా పవర్ విండోస్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది ఓన్లీ మనం వోక్స్‌వ్యాగన్, ఆడి, స్కోడాలో మాత్రమే చూడగలమండి ఈ ఫీచరు. అండ్ మళ్ళా లాక్ బటన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సైడ్ మిర్రర్స్కి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి ఏదైతే ఉందో ఓఆర్విఎమ్స్, ఈ ఓఆర్విఎమ్స్ ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ మనం వోక్స్‌వ్యాగన్ సంబంధించిన డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు అండి. ఎలాయ్ వీల్స్ కూడా ఫినిషింగ్ ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు ఎంత నీట్గా వీళ్ళు యూజ్ చేశారనేది కార్ ఇక్కడే మనకు తెలిసిద్ది. ఇక్కడ వీళ్ళు షోరూమ్ నుంచి ఇది రావడం జరిగిందండి, కనెక్ట్ అని. ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్స్కి మాత్రమే ఈ విధమైన లుక్ మీకు ఒక ఎన్లైన్ మోడల్లో ఇచ్చారన్నమాట. మీకు ఇది డ్రైవర్ సైడ్ లుక్ అండి. మీకు హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిషింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది.
మనం ఇంటీరియర్ పరంగా ఫీచర్స్ మాట్లాడుకుంటే 4 పవర్ విండోస్ అనేది ఇచ్చారండి. మీకు లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఫోల్డబుల్ కూడా అయ్యిద్ది అనమాట, ఫోల్డ్. అండ్ ఇక్కడ మీకు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా. ఫోన్ మాట్లాడడానికి, కట్ చేయడానికి, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కంప్లీట్గా ఇచ్చారు మ్యూజిక్ సిస్టానికి సంబంధించి. ఇది వచ్చేసరికి క్లస్టర్ మీటర్ బోర్డుకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి మ్యూజిక్ సిస్టమ్ అయితే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్ టచ్ డిస్ప్లే వస్తుంది మనకి, ఇంక్లూడింగ్ రివర్స్ కెమెరా కూడా ఇందులోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. మీరు ఇక్కడ ఈ కార్కి వీళ్ళు కెమెరా అనేది ఇన్స్టాల్ చేయాలి. కెమెరా అయితే ఇందులో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బయట యాక్సరీస్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. యాక్సరీ షాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేయాలి, వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవాలా. మీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా మీకు బ్లూటూత్ ఉంది, అలానే మీకు మెమొరీ కార్డు మనం పెట్టుకోవచ్చు, యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్ కనెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏసీ పరంగా మనం మాట్లాడుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉండిద్దండి. మీకు ఏసీ అయితే చిల్ వస్తుంది. మీరు ఇంటీరియర్ కూడా వీళ్ళు వాడిన విధానం ఇక్కడ మనం చూస్తే ఎక్కడ డస్ట్ అనేది ఎక్కడ లేదు. ఇది డాష్ బోర్డ్ అన్నమాట. అండ్ ఇది 5 గేర్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మీకు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా ఆర్మ్ రెస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఇవి ప్యూర్ లెదర్ కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి. మీకు బీచ్ కలర్లో ఇచ్చారు. మీకు మిడ్ వేరియంట్కి, టాప్ అండ్ వేరియంట్కి యాంబియంట్ అంటే లోపల కలర్ లెదర్ మొత్తం చేంజ్ అయ్యిద్దండి. అండ్ ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లోర్ మ్యాట్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఉన్నారు, మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫుట్ మ్యాట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒకసారి బానెట్ డిక్కీ కూడా మనం చూద్దాం. దాదాపుగా 550 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి అప్రాక్సిమేట్లీ నేను చెప్తుంది. మీకు లాంగ్ డ్రైవ్ కూడా ఒక 2-3 సూట్ కేసులు ఉన్నా మీకు హ్యాపీగా డ్రైవ్ అనేది వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం డిక్కీ చూసుకుంటే స్టెపిన్ కూడా ఇక్కడ చూడండి. మీకు ఒక న్యూ స్టెపిన్ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు వీళ్ళు. కంపెనీ నుంచి వచ్చిన స్టెపిన్ అలానే ఉందన్నమాట, ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ స్టిక్కర్స్ కూడా చూడొచ్చు, కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా మనం చూడొచ్చండి. ఎవరైనా ఒక 9 లక్షల బడ్జెట్లో ఒక కొత్త కార్ కావాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ డీజిల్ వేరియంట్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీకు 9 లక్షల బడ్జెట్లో కేవలం మనకి పెట్రోల్ వేరియంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీకు బేస్ వేరియంట్స్, మిడ్ వేరియంట్ వేరియన్స్ వస్తాయన్నమాట. కొన్ని లైక్ టాటా పంచ్, వేగనార్, i10 గ్రాండ్ అలాంటి హ్యాచ్ బ్యాక్ కార్స్ మాత్రమే మనకు వస్తాయి. దాంతో కంపేర్ చేసుకుంటే లగ్జరీ ఎడిషన్లో సెడన్ వెహికల్ మీకు సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. మనకి 15 లక్షల వెహికల్ మనకి 8,80,000 బడ్జెట్లో వస్తుంది. అది కూడా లో రీడింగ్, కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్. మిస్ చేసుకోవద్దు. అండ్ నేను ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. నేను ప్రతిదీ మొత్తం చెక్ చేశానండి. వీడియో లెంత్గా వస్తుందని నేను స్కిప్ చేస్తున్నాను, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను చూడండి. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయిందండి.
ఇక్కడ మనం చూడొచ్చు ఇంజన్ బీటింగ్ అయితే ఎక్దమ్ స్మూత్ ఉందండి. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ కావచ్చు ఏమీ లేదు. సస్పెన్షన్ నాయిస్ ఏమి ఉండదండి. కార్ ఒక న్యూ కార్ ఎలా ఉండిద్దో అదే విధంగా ఫీల్ అయితే ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు అది చాసిస్ నెంబర్ అండి అది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ యాప్రామ్స్ అంటారు. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేదు. ఏ బెడ్ అన్నమాట. కూలెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెవెల్. అండ్ ఇది వచ్చేసరికి డీజిల్ ఫిల్టర్. ఎవరికైనా నేను చెప్పానండి, ఎవరికైనా కార్ కావాలి నాకు అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008173143. చాలామంది డీలర్స్ కావచ్చు, కార్ గురించి తెలియని వాళ్ళు కావచ్చు, అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలా కామెంట్స్ చేయవద్దు. నెగిటివ్ కామెంట్స్ అనేవి చేయవద్దు. ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ కార్స్ నేను అందివ్వాలని నేను నా వైపు నుంచి బిజినెస్ అనేది చేస్తున్నానండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అలా అని కార్ బజార్స్ వాళ్ళలాగా, ఏజెంట్స్ లాగా, డీలర్స్ లాగా నేనేమి మార్జిన్స్ ఎక్కువ పెట్టుకొని బిజినెస్ చేయట్లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అందరిలాగా క్వాలిటీ కార్స్ వాళ్ళు ఇస్తున్నారా లేదా దాని గురించి నేను మాట్లాడను. నా దగ్గర అయితే క్వాలిటీ కార్స్ బాగుంటాయి అని మాత్రమే నేను చెప్తున్నాను. అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, బిలీవ్ చేసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి కార్స్ అనేవి తీసుకోండి. మీరు అడిగిన ప్రైస్కి చీప్గా, అంటే కొన్ని చీప్ రేట్స్ ఉంటాయి అన్నమాట. నేను 8,90,000 చెప్పిన కారు 6 లక్షలకి 5 లక్షలకి అడిగి నేను ఇవ్వను, ఆ రేట్కి రాదు అంటే వాళ్ళు ఏది పడితే అది కామెంట్ సెక్షన్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి జస్ట్ చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి అలా చేయవద్దు. మీకు నేను కారు ఇవ్వలేనప్పుడు మీకు జస్ట్ నో అని చెప్తాను. మీరు ఎక్కడికైనా మీ బడ్జెట్లో మీకు తగ్గిన క్వాలిటీ ఉన్న కారు ఎక్కడైనా తీసుకోండి. అంతేగాని మీకు రానప్పుడు నెగిటివ్ కామెంట్ చేయడం అది కూడా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కరెక్ట్ అనేది కాదు అని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.